గోపాల్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒక్క నిమిషం. వి హనుమంతరావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు, బీసీ ఆయన ఎంపీస్ ఫోరం కూడా చేశారు. వి హనుమంతరావు గారు ఇవాళ హైకోర్టులో ఏం జరిగిందో మీకు తెలిసిందా, విన్నారా? నేను ఇప్పుడు మీరు చెప్పిందే విన్నా. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇవాళ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామలీ వీకర్ సెక్షన్ అని 10% ఇచ్చిందండి. ఇది నరేంద్ర మోడీ గారు. మేము ఎక్కడ అబ్జెక్షన్ చేయలే. నేను అనేది ఏంటంటే ఎందుకు పట్టుకొని దీనికి కోర్టులకు పోవడం అంటే మాకు న్యాయం జరగొద్దా అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే నేను గతంలో ఐఐఎం లో సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్ పోతే పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే అప్పుడు ఆమె పార్లమెంట్ చైర్మన్ గా ఉండే కదా, యూపీఏ చైర్మన్ గా మన్మోహన్ సింగ్ చెప్తే బిల్ పాస్ అయింది. నేను అనేది ఏంటంటే దీనికి గవర్నర్ గారికి పంపిస్తే ఆమె ఒప్పుకోదు, టైం ఇయ్యదు. ఆ తర్వాత ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఆలోచన ఉంది, ఎట్లనన్నా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఒక అడుగు ముందుకేసి అన్ని చేసినాం మేము. అన్ని ఏది ఎలక్షన్ 150 కోట్లు శాంక్షన్ చేసినారు, క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికంటే ఈ అడ్డంకులు ఎందుకు ఉంటున్నా అంటే మేము పైకి ఒక రెండు విషయాలు. బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే ఎందుకు చేయలేదు, సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు చేశారన్నది ఒకటి. రెండోది బీసీ డెడికేటెడ్ కమిషన్ సర్వే రిపోర్టును అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదు, ఇదొకటి వినిపిస్తుంది. మూడోది ఇవాళ హైకోర్టు ఏం క్వశ్చన్ చేసిందంటే గవర్నర్ దగ్గర జీవో పెండింగ్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లా మళ్ళా గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు జీవో మీరు ఇష్యూ చేయాల్సి వచ్చింది? ఒక 3 నెలలు ఆగితే ఆటోమేటిక్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చట్టం అవుతుంది కదా అని క్వశ్చన్ చేసింది హైకోర్టు. హైకోర్టుకు నేను ఎప్పుడు డిలే చేయను, వాళ్ళ ఆలోచన ఉన్నది కరెక్ట్ గా. కానీ నేను అనేది ఏంటంటే ఎన్ని రోజులు ఆపుతారు? ఇప్పటికే టైం ఇచ్చిర్రు, ఆ టైం ప్రకారంగా మేము అన్ని చేస్తున్నాము. నేను అనేది ఏంటి, ప్రతి ఒక్కరు కూడా కోర్టుకు అగ్రకులాలకు ఇచ్చినప్పుడు ఎవరైతే ఇప్పుడు కేసులలో తిరుగుతున్నారో అగ్రకులాలకు ఇచ్చినప్పుడు మేము ఎక్కడ కోర్టుకు పోలే, పార్లమెంట్ లో బిల్లు పెడితే మేము అందరం మద్దతు ఇచ్చినాము. నేను ఆ పాయింట్ చెప్తున్నా. మీకు అగ్రకులాలలో బడుగు బలైన వర్గాలు ఉన్నారు కాబట్టి ఇచ్చినప్పుడు మేము ఎక్కడ అబ్జెక్షన్ చేయలేదు. మాకెందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు, కోర్టుకు ఎందుకు పోతున్నారు అనేదే పాయింట్. నా పాయింట్ కోర్టుకు పోకుండా ఇప్పుడు లాస్ట్ టైం అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఇద్దరు పోయినారు కోర్టుకు పోకుండా, ఎవరిని ఆపలేరు. బట్ ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందా ఇవ్వదా? మీరు నిన్న చెప్పారు నాతో, మండే నోటిఫికేషన్ ఇస్తుంది భరత్ అని చెప్పేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ప్రెసిడెంట్ కలవదు, ఇక్కడ గవర్నర్ గారు నేను ఆలోచన చేస్తున్నాను, ఆయన టైం ఇయ్యడు. ఇక ఫైనల్ గా ఉద్దేశం అసెంబ్లీలోనైతే బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇచ్చిందా లేదా? ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు బయట ఇప్పుడు కోర్టులకు ఎందుకు పోతున్నారు అనేది మహిళా రిజర్వేషన్ బిల్లు లాగా దానిలాగా అందరూ దీన్ని సపోర్ట్ అనే అంటారు, పైన అందరూ సపోర్టే, వాళ్ళ వెనక చేసేది వేరే. బీసీల విషయంలో చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే కూడా ఎవరైనా వ్యతిరేకించారు, కానీ అది కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మొన్నటి వరకు అట్లే ఉంది కదా, అందరు సపోర్టే. టైంకి వచ్చేసరికి చేసే వాళ్ళు వెనక చేస్తారు, అంతే కదా. భరత్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్ని రోజులకు కుల జనగణన అంశం అనేది తెర మీదకి వచ్చింది? అంటే హర్యానాలో ఇతరత్రమైన జరిగినటువంటి ఎన్నికల వ్యవహారాలలో రాహుల్ గాంధీ గారు ఈ ఓబీసీల రిజర్వేషన్ విషయంలో ఒక అంశంగా లేవనెత్తి పెద్ద అల్లరి చేస్తుంటే చిట్ట చివరకు బీసీ సంఘాల వాళ్ళ యొక్క ప్రభావంతో వాళ్ళ అల్లర్లను వాళ్ళ యొక్క ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని ఒక అయిష్టంగానే ముఖ్యమంత్రి ఆ బీసీ కమిషన్ వేసినాడు. ఆ తర్వాత ఈ డెడికేటెడ్ కమిషన్ భూసా వెంకటేశ్వరరావు కమిషన్ ఎప్పుడు వచ్చింది? ఏ డే బిఫోర్ ది విజిట్ ఆఫ్ రాహుల్ గాంధీ టు తెలంగాణ, అంతే కదా, ఒక రోజు ముందు జరిగింది. హనుమంతరావు గారిని అడుగుదాం. హనుమంతరావు గారు వినండి దయచేసి ఒక్క నిమిషం.
ఒక నిమిషం భరత్, నేను అడిగిన తర్వాత మీకు సమాధానం ఆయన అడగండి, చెప్తాను, వింటాడు ఆయన సమాధానం. అంటే హనుమంతరావు గారు 5 నిమిషాలు ఫోన్ ఇన్ లో ఉంటారు, అందుకనే చెప్పండి. సరే, ఓకే రైట్, ఓకే. హనుమంతరావు గారు, నో, హీస్ ఎ సీనియర్. ఎస్, నేను అనేది ఏంది భరత్, పాయింట్ ఏంటంటే మాకు చిత్తశుద్ధి ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఏ రాష్ట్రంలో జరగలేదు, కానీ తెలంగాణలో చెయ్యాలన్న ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయన ప్రజల సబ్జెక్ట్ తెలిసింది, వీళ్ళకి అన్యాయం జరుగుతుందండి. ఇప్పుడు అదే విధంగా సిడబ్ల్యూసీలో కూడా ఒక నిర్ణయం తీసుకు, ఎక్స్ట్రీమ్ వీక్ అంటే బిలో కింది స్థాయిలో, అంటే ఎక్స్ట్రీమ్ బీసీలు అంటే కింది స్థాయిలో సాగర్ వాళ్ళు, మంగళ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏది మేము వచ్చి సామాజికంగా విద్య గాని, పొలిటికల్ గాని, అన్నిట్లో చదువులో గాని తీసుకొని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలి అనేది మా ఆతూరత. ఆయన మన బ్రదర్ ఇప్పుడు మాట్లాడిన బ్రదర్ ఏమంటున్నారంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగిందో అంటున్నారు. ఏ రాష్ట్రంలో చేయలేదు కదండి. నేను అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక అడుగు ముందుకు వేసింది, దాన్ని కూడా మీరు ఆపితే మేము ఏం కావాలి అంటున్నాను. నా పాయింట్, ఇవాళ అడక తినేటోళ్ళు ఉన్నారు కింది స్థాయిలో, వాళ్ళు ఎన్నడూ అసెంబ్లీ చూడలే, పార్లమెంట్ చూడలే. ఇప్పుడు ఒకటేంటంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలది 42%తో పాటు బీసీల సబ్ కేటగరైజేషన్ కూడా చేస్తామన్నారు, దాన్ని ఎందుకు చేయట్లేదు? ఏబిసిడీల పరంగా కూడా పొలిటికల్ గా ఎందుకు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఫస్ట్ ఐటమ్ ఆన్ ది ఎజెండా అన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దీంట్లో సిడబ్ల్యూసీ లో నిర్ణయం తీసుకున్నారు, కానీ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే అట్రాసిటీస్ ఉన్నదో బీసీల మీద, బీసీలలో కూడా నిరుపేదల మీద ఇవాళ కూడా గ్రామాలలో ఒత్తిడి తెస్తున్నారు, భయపెట్టిస్తున్నారు దొరలు. కనుక దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నారు, అట్రాసిటీ కేసు పెట్టాలని. అదే బిలో పావర్టీ ఉన్న వాళ్ళకు న్యాయం చేయాలి ఒక నిర్ణయం. ఇక నేను వీళ్ళు లేదు ఎట్లా చేస్తారు అనేది అంటే మాకు స్వాతంత్రం వచ్చినాక ఒక అవకాశం వచ్చింది మాకు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు అర్ధరానితనం మీద ఆయన రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకు ఉన్నది. మాకు ఎవడు అయ్యలేడు, అమ్మలేడు. కనుక ఇవాళ అవకాశం ఎన్నికల కమిషన్ ముందుకెళ్తుందా హనుమంతరావు గారు? ఎన్నికల కమిషన్ మండే రోజు మీరు అన్నట్టు నోటిఫికేషన్ ముందుకు వెళ్తుందా? మీ రీడింగ్ ఏంటి వాళ్ళ హైకోర్టు హియరింగ్ తర్వాత? ఇప్పుడు చూడండి, ఇక హైకోర్టు తీసుకున్న దాని మీద నేను లా చేయలేదు, నాకు తెలియదు. కానీ మాకైతే న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక మేము ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాం, మేము అన్ని చేసినాం. ఎలక్షన్స్ వస్తే మా వాళ్ళు కూడా ఒక నిమిషం, న్యాయం చేయాల్సిన పొజిషన్ లో మీరే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. అవును, అందుగురించే మేము అన్ని ప్రయత్నాలు చేస్తుంటే మరి జ్యుడిషియరీ నడిమిట్లో వచ్చినాక నేను దాని మీద ఏం కామెంట్ చేస్తా? నేను ఐఎమ్ నాట్ ఏ లాయర్. నాకు ఒక్కటే ఆతృత, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి. ఇందిరాగాంధీ ఉన్నాడు, జుడిషియరీకి దొరకకుండా, జుడిషియరీ చేయకుండా పక్కాగా ఎందుకు చేయలేకపోతున్నారు దీన్ని? జ్యుడిషియరీ దగ్గర చాలా పాయింట్స్ ఉంటాయండి. వాళ్ళు అందులో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. బీసీలు ఎంతమంది ఉన్నారండి జడ్జిలు? చాలా తక్కువ మంది ఉన్నారు. మరి దాని మీద నేను ఎందుకంటే జ్యుడిషియరీ మీద అనగానే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. నేను ఇప్పటికే ఎన్నో కేసులు అంబేద్కర్ స్టాచ్యూ పెడితే దాన్ని పూల కొడితే ఇప్పటిదానిగా కొట్లాడి ఆఖరికి స్టాచ్యూ ఇచ్చారు. కానీ నేను దీని మీద ఎక్కువ కామెంట్ చేయనండి. నేను ఒక్కటే అప్పీల్ చేస్తా ఆల్ పార్టీ వాళ్ళను, దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతా. నేను అంతే. నేను స్టేట్మెంట్ కూడా ఇవాళ ఇచ్చిన, మీ అందరికీ పంపించిన. మీడియా కూడా ఏమనంటే మాకు గతంలో యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ న్యాయం చేసింది, అన్ని పార్టీల మద్దతు, అట్లనే పద్ధతి ఇవ్వని కోరుతున్నా. ఇక నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఇది జ్యుడిషియరీ సబ్జెక్ట్ వచ్చేవరకల్లా నేను కొద్దిగా వెనుకపోతా. ఎందుకంటే ఏదైనా మాట్లాడిననుకో మళ్ళీ దాని మీద హనుమంతరావు వీళ్ళు రోజు చుట్టూ ఎడ తిరగాలండి. దయచేసి అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. అన్ని పార్టీలు సపోర్ట్ అంటే బీజేపీ సపోర్ట్, కాంగ్రెస్ సపోర్ట్, బీఆర్ఎస్ సపోర్ట్, అన్ని సపోర్టే. ఏదో అంటారు కదా,
అన్ని జరుగుతున్నాయి బట్ బిల్లు అల్టిమేట్ గా మద్దతు ఇచ్చారు కదండి, అసెంబ్లీలో ఇద్దరు ఇచ్చారు కదా, బీఆర్ఎస్ ఇచ్చారు, బీజేపీ ఇచ్చింది. అట్లనే సాయం చేయమని కోరుతున్నాను. నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. ప్రాసెస్ ప్రకారం 100% పర్ఫెక్ట్ గా పోయిందా కాంగ్రెస్ ఈ విషయంలో? 101% మాకు ఇవ్వాలని ఉన్నది. ఆ లెక్కలో ఏది ఆల్రెడీ కలెక్టర్లకు చెప్పి ఏది బీసీ ఇవ్వాలి, ఏది లేడీస్ కి ఇవ్వాలి అని వాళ్ళు అన్ని తయారు చేసింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, జ్యుడిషియరీ ఏం చేస్తుందని లేటెస్ట్ జ్యుడిషియరీగా 8వ తారీఖు వరకు చేసేది ఏం లేదు. 8వ తారీఖు వింటాం, కానీ తప్పులున్న 50% దాటుతున్నది. జీవో ఇచ్చుడు తప్పు, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా ఆగితే ఏమైతుండే, ఇంకో 2-3 నెలల తర్వాత పెడితే ఏమైతుండే అని అన్నది. అందుగురించి మేమేమంటున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 50% సీలింగ్ కూడా ఎత్తేస్తారు, న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అంటే 2029 వరకు అవకాశం లేదు. అది కూడా ఖచ్చితంగా అవుతారో లేదో తెలియదు కదా. 2014 నుంచి అనుకుంటారు రాహుల్ గాంధీ. మా ఆశ ఏంటండి, మా రాష్ట్రంలో గిన సక్సెస్ అయితే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని నా ఆలోచన. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అయిందనుకో అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా, ఎందుకంటే మా సంఖ్య ఎక్కువ 54% మాది ఉన్నది. ఎవడైనా మా ఓట్లతోనే గెలుస్తాడు కాబట్టి వాళ్ళు న్యాయం చేస్తారనేది నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ హనుమంతరావు గారు. ఎస్ శ్రవణ్ గారు కంటిన్యూ. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మీకు ఇస్తాను అవకాశం.